ఈ రోజు గూగుల్ రేపు వైజాగ్ లో ఉంటుంది అనుకున్నప్పుడు మీరు చూడండి ఎంటైర్ వరల్డ్ ఏంది పర్టికులర్ గా మీరు చూడండి జస్ట్ గో అండ్ టైప్ ఇన్ గూగుల్ సార్. మీరు గూగుల్లో టైప్ చేయండి ఇండియాస్ లార్జెస్ట్ గూగుల్ డేటా సెంటర్ అని కొట్టండి. మీకు ఇమ్మీడియట్లీ ఇండియాస్ లార్జెస్ట్ గూగుల్ సెంటర్ ఇట్ ఈస్ ఇన్ పైప్ లైన్ వైజాగ్ లో ఇన్వెస్ట్ చేశారు, సో డేట్స్ లో స్టార్ట్ చేశారు అని చెప్పి క్లియర్ గా నోటీస్ వచ్చేస్తుంది. అంటే ప్రపంచంలో ఎవడు సెర్చ్ చేసినా గూగుల్ ఇండియాలో ఎక్కడ పెద్ద డేటా సెంటర్ ఉందంటే వైజాగ్ ఈస్ గోయింగ్ టు బి ల్యాండ్ మార్క్ ఫర్ దట్. ఇది ఇంత లాంటి సబ్జెక్ట్ ని పనికిరానోళ్ళు, పనికిరాని పార్టీలు, కొంతమంది నాయకులు దీంట్లో కూడా నీళ్ళ గురించి మాట్లాడతా, కాలుష్యం గురించి మాట్లాడుతా ఉన్నారంటే వీళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంది అని. ఇప్పుడు వారు నిజంగా అభివృద్ధిని కోరుకునేవారేనా అలా మాట్లాడతారా? ఎవరైనా సరే ఒక కంపెనీ వస్తుందంటే వెల్కమ్ చేయాలి, ఇంకా ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల వారి ఉద్దేశం, వారి వైఖరి ఏంటో అర్థం కావట్లేదు. ప్రజలకు అర్థం కదా, మనము ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు సార్. ప్రజలు అర్థం చేసుకుంటారు సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క రంగు ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన విధం ఏంటి, వాళ్ళ యొక్క థాట్స్ ఏంటి అని చెప్పి మనం ప్రజల ముందు పెట్టాలి. ఒక కంపెనీ పెడితే మీకు జస్ట్ స్కిల్డ్ జాబ్స్ మాత్రమే కాదు, ఒక కంపెనీ పెట్టినప్పుడు మనకు అన్స్కిల్డ్ జాబ్స్ కానీ లేకపోతే సెమీ స్కిల్డ్ జాబ్స్ కానీ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ చాలా సపోర్టింగ్ వస్తుంది. మీరు నమ్మరు, జస్ట్ ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే నేను చెప్పడం, ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితేనే ఆన్ యావరేజ్ 1,00,000 మంది లోకల్ వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, జస్ట్ బికాస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి అర్థం కాదులేండి సార్, వాళ్ళకి అర్థం కాదు. బట్ వాళ్ళకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయిపోతుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి పదాలను కూడా దూసుకెళ్తున్నారు. దూసుకెళ్లడం ఏంటి, సాక్షాత్తు గూగుల్ నే తీసుకొచ్చి పారేశారు. ఇంకా చెప్పాలంటే చాలా కంపెనీస్ టీసీఎస్ కానీ సిటిఎస్ కానీ అంటే వన్స్ గూగుల్ ఎంటర్ అయిన తర్వాత దిస్ ఆర్ ఆల్ నథింగ్ చెప్పాలంటే ఇవి ఆటోమేటిక్ వెనక పరిగెత్తాల్సిందే, గూగుల్ వెనక పరిగెత్తాల్సింది ఇవంతా కూడా. ఇవన్నీ వచ్చేస్తా ఉంది. సంక్షేమం ప్రకారం మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు తెచ్చింది ఎంత అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంటైర్ భారతదేశానికి 100 రూపాయలు వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొచ్చింది అందులో 23 పైసలు మాత్రమే. అట్లాంటిది ఈ రోజు పేపర్ లో మనం చూసిన నంబర్ ఏదైతే ఉందో షాకింగ్ నంబర్, నాట్ జస్ట్ ఫర్ వైసీపీ సార్. ఈ రోజు మనం గూగుల్ తీసుకురావడంతో మనం ఒక ఛాలెంజ్ విసిరేసాం. ఎవరెవరికి విసిరేసాం అంటే హైదరాబాద్ కి విసిరేసాం, బాంబేకి విసిరేసాం, నోయాడా లాంటి ప్లేసెస్ లో ఢిల్లీ వాళ్ళకి విసిరేసాం, బెంగళూరు వాళ్ళకి విసిరేసాం, చెన్నై వాళ్ళకి విసిరేసాం. మీకేంటి అనేసి సార్, మీకు ఇందులో మీకు ఒక సమ్ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది సార్. చెప్పాలంటే ఇంతకు ముందు మేము వీఆర్ బార్డర్ ఆఫ్ మేము మాది నగిరి తమిళనాడు బార్డర్ వస్తుంది, తిరుపతి సింగ్స్. మీకు చెప్తాను ఒక పాయింట్, ఎందుకు ఇది అవసరము, ఎందుకు ఇంత ఎమోషనల్ గా మేము చెప్పాల్సి వస్తుందంటే హైదరాబాద్ వాళ్ళు ఇప్పుడు తిరుపతి నుంచి ఎవరిని తీసుకెళ్ళట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు హైదరాబాద్ వాళ్ళు సరిపోతారు, మేము ఆంధ్ర దాకా ఎందుకు రావాలనే థింగ్ స్టార్ట్ అయింది. ఇది తక్కువ తెలంగాణలో తీసుకుంటే, బట్ తమిళనాడు వాళ్ళు చాలా సీరియస్ గా ఫోకస్ చేశారు. మేము ఎందుకు ఆంధ్ర వాళ్ళ నుంచి తీసుకోవాలా, మాకు మా వాళ్ళు ఉన్నారు కదా అని. కర్ణాటక ఆల్రెడీ స్టార్ట్ అయింది. మా బాధ విజయవాడలో ఇంకా కంపెనీస్ రాలేదు. ఇంతకు ముందు మనకు హైదరాబాద్ హైటెక్ సిటీ ఫీల్ అయ్యే వాళ్ళం, మా కంపెనీస్ మా స్టేట్ అని. ఈ రోజు వైజాగ్ అనుకున్నప్పుడు ఈ రోజు ఎంత హ్యాపీగా ఉందంటే మన వాళ్ళందరూ కూడా మెంటలీ సైకలాజికలీ ఇక్కడ నేనేమి వైజాగ్ లో రేపు గూగుల్ కంపెనీలో అందరూ ఆంధ్ర వాళ్ళే పనిచేస్తారని చెప్పట్లేదు, అంత బేసిక్ లాజిక్ లేకుండా నేను చెప్పను. బట్ ఏంటంటే ఈవెన్ మన వాళ్ళకు కూడా రేపు వైజాగ్ ఈజ్ వెల్కమింగ్, చెన్నై వాడిని వెల్కమ్ చేస్తుంది, బాంబే వాడిని వెల్కమ్ చేస్తుంది, ఇంకొక పక్క రాష్ట్రాల నుంచి పనిచేస్తారు సార్. మనం ఎలాగైతే పనిచేస్తున్నామో నీ రాష్ట్రంలో నుంచి మేము వచ్చి పనిచేసినప్పుడు మా రాష్ట్రంలో వచ్చి పనిచేసే ఒక డిస్క్రిమినేషన్ ఒక బ్రేక్ ని మనం ఈ రోజు త్రూ దిస్ ప్రాజెక్ట్ ద్వారా మనం చేయబోతాం. మనం ఇంత పాజిటివ్ గా ఇంత ముందుకు వెళ్తున్నప్పుడు, ఇంత కంటెంట్ ఓరియంటెడ్ వెళ్ళేటప్పుడు వాళ్ళని అసలు కనీసం కన్సిడర్ కదా సార్. ఆ విషయాలు కనీసం వాళ్ళు రాసిన విషయాలు పేపర్ లో వాట్సాప్ లో వచ్చినా కానీ మనం దాన్ని ఇగ్నోర్ చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ కానీ వాళ్ళు ఏదన్నా ఎక్స్ట్రాల్ చేసి దీన్ని అడ్డుకునే సినిమా లేదనుకోండి, అంత సీన్ లేదనుకోండి వాళ్ళకి, అలాంటిది ఏది నెగిటివ్ గా చేసినా కానీ వాళ్ళ యొక్క నిజమైన రంగుని ఆంధ్ర రాష్ట్ర పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుందని మన ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉందని తెలియజేసుకుంటున్నాం సార్. కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు సార్? అంటే ఇవాళ గూగుల్ కంపెనీ వచ్చిన తర్వాత ఇతర కంపెనీలన్నీ కూడా ఆటోమేటిక్గా రాష్ట్రం వైపు చూసే అవకాశం ఉంటుంది, తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరిగితే సంక్షేమం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలా